హరి ఓం. ఈశావాస్యోపనిషద్ 11వ మంత్రం. విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. విద్యాం చ ఏస్తద్వేదో ఉభయం సహ, ఎవరైతే విద్య అవిద్య రెండింటిని, అంటే విద్య అంటే విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మ. ఈ కర్మని ఉపాసనని వేరువేరుగా కాకుండా, ఎందుకంటే వేరువేరుగా చేస్తే పెద్ద లాభం ఏమి లేదు అని ఇంతకుముందు మంత్రాల్లో చెప్పారు కదా. కాబట్టి ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ, రెండింటిని ఏకకాలంలోనే చేసుకుంటూ, ఎలాగా అంటే కర్మలో నేను కర్తని నేను భోక్తని అనే భావన తీసేసి, ఇహలోకంలో కర్మలన్నింటినీ కర్మయోగంలా మార్చేసుకోవాలి. కర్మయోగంలా మార్చేసుకోవడం అంటే ఆ కర్మ చేయడానికి సంబంధించిన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ కూడా మనకి భగవంతుడి యొక్క కృప వల్లనే వస్తున్నాయని చూసి, అలాగే మనం ఎక్కడైతే కర్మ చేస్తున్నామో ఆ క్షేత్రం అంతా కూడా ఆయన యొక్క విభూతి అని మనం తెలుసుకున్నప్పుడు, అలాగే కర్మ ఫలితాన్ని మనం ఆశించకుండా ఆయనకి సమర్పించినప్పుడు అది కర్మయోగం అయిపోతుంది. కర్మయోగం చేస్తూనే, అంటే భగవంతుణ్ణి గుర్తుపెట్టుకుంటూనే కర్మ చేయాలి. దాన్ని ఏమంటారు, భగవద్గీతలో ఏం చెప్పారు? మాం అనుస్మర యుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయి. ఇప్పుడు కేవలం యుద్ధమే చేశాడు అనుకోండి, ఏ కక్షతోనో పగతోనో యుద్ధం చేస్తే గెలిచినా ఓడిపోయినా ఆ కక్షలు, ఆ పగలు, ఆ పగ, లేకపోతే నేను గెలిచాననే కాసేపు ఉండే వీరానందం, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి, పోతాయి. కానీ భగవంతుడు ఏమంటున్నారు? మాం అనుస్మర యుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయి. అంటే ఆయన గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయడం అంటే ఏంటి? అసలు ఈ యావత్ సృష్టిలోనూ అన్ని చోట్ల ఆయనే వ్యాపించి ఉన్నాడు, ఆయన శక్తులే వ్యాపించి ఉన్నాయి, ఆయనే నా వెనకాలండి నన్ను నడిపిస్తున్నాడు, అంటే నా రథంలో కూర్చున్న సారథి కూడా ఆయనే అని మనం మన కర్తవ్య కర్మలను చేసుకుంటున్నప్పుడు మనం మా మనుస్మర యుద్ధచ మనం కరెక్ట్గా పాటించగలుగుతాం. కాబట్టి ఎప్పుడు కూడా కర్మ చేసుకునేటప్పుడు ఏం చేయాలి? ఆ భగవంతుడు మన రథంలో ఉన్నాడు, ఆయనే నా రథ సారథి అనుకుని కర్మ చేసుకుంటూ పోవాలి. అంటే భగవన్నామాన్ని లోపల ఉంచుకుని మనం కర్మ చేసేటప్పుడు, కర్మ చేసే ముందు, కర్మ చేసేటప్పుడు, కర్మ అయిపోయిన తర్వాత ఆయన్ని స్మరించుకుంటూ కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ, అలాంటి కర్మ మనకి బంధనం అవ్వదు. అంటే అప్పుడు ఏమైంది? అలాగే ఇప్పుడు మనం ఉపాసన అంటున్నాం, భక్తి మార్గంలో తీవ్రంగా మనం భగవంతుడితో కనెక్ట్ అయ్యి భగవంతుడి యొక్క నామాన్ని చేసుకుంటూ, రూపాన్ని తలుచుకుంటూ, ఆయన యొక్క గుణాలని ఆయన యొక్క లీలల్ని స్మరించుకుంటూ మనం కాలం గడుపుతున్నాం. అలాగా చేయడానికి ఎప్పుడు సాధ్యం? మన కర్తవ్య కర్మలు చేయకుండా మనం కూర్చుంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? ఈ దేహం నడుస్తుందా? అంటే మనం ఈ సమాజంలో భాగం కాబట్టి సమాజానికి ఇవ్వాల్సింది మనం ఇచ్చి, మనకి రావాల్సింది మనం తీసుకుని, అప్పుడు కదా మనం వ్యక్తిగతంగా మనం ఏదైనా ఉపాసన చేసుకోవడానికి కుదురుతుంది. లేకపోతే మనం సమాజానికి బరువు అయిపోతాం.
ఇప్పుడు మనం చాలా సంస్థలు చూస్తాం. అందులో పాపం అందరూ వెళ్ళే జనాలు కష్టపడి తమ సంపాదించుకున్న దాంట్లో దానమనో ధర్మం అనుకునో ఇస్తారు. కానీ వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఏమి ఇస్తారు? ఎవరైతే మీరు పాపాత్ములు అని చెప్తున్నారో వాళ్ళు ఏ రకంగా పాపాత్ములు చెప్పండి? మన ఉపనిషత్ జ్ఞానం వింటున్నాం. ఎవరైనా పాపాత్ములు అన్నారా? ఉపనిషత్ చెప్పిందా? బ్రాండ్ చేసిందా ఎవరినైనా? లేదు కదా. అంటే అప్పుడు ఏమైంది? అక్కడ సంస్థల్లో ఏం చెప్తున్నారు? మీరు పాపాత్ములు, మీరు పుణ్యకర్మాలు చేస్తేనే కానీ మీ పాపం పోదు అని అదొక రిలీజియన్ని ఒక దందాలా చేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదేమైపోయింది? వ్యక్తిలో ఉండే వీక్నెస్, వ్యక్తిలో ఉండే భగవంతుని తెలుసుకోవాలి లేదా ఇంకా ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి అనే తనలో ఉండే ఒక కోరిక లేదా తనలో ఉండే ఒక అర్జ్ ఏదైతే ఉందో దాన్ని సంస్థలు క్యాష్ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఎంతోమంది అమాయకులు దానికి గురి అయిపోతారు. ఇప్పుడు సరైన శాస్త్రం, సరైన గురువు, సరైన జ్ఞానం ఉన్నప్పుడు మనం చూస్తున్నది ఏంటి? కేవలం కర్మ వల్ల మనకి ఏమీ లాభం లేదు. కేవలం మనోరాజ్యం, ఉపాసన పేరుతో మనోరాజ్యం చేసినా మనకి లాభం లేదు. ఈ రెండింటినీ సక్రమంగా సమన్వయం చేసుకున్నప్పుడే మనకి నిజంగా ఒక మనం ఉన్న స్థానం నుంచి ఇంకా కొంచెం ఉన్నత స్థానానికి మనం వెళ్తాం. అంటే ఈ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని చక్కగా ఆచరించినప్పుడే మనలో సమన్వయం వచ్చి మనలో ఒక ఇంటిగ్రేషన్ వస్తుంది. మన దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఒక యూనిట్లా పనిచేస్తాయి. ఆ యూనిట్తో మనం ఎప్పుడైతే అలాంటి శుద్ధాంతఃకరణమైనటువంటి యూనిట్తో మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని వింటామో అప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని చాలా సునాయాసంగా అందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నారు? విద్యాచ యస్తద్వేదో వయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. కర్తవ్య కర్మలను చేసేశాడు కాబట్టి జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. ఆయన్ని మర్చిపోలేదు కాబట్టి, ఆయన యోగక్షేమ వహామ్యం చెప్పాడు కాబట్టి నెక్స్ట్ ఏమవ్వాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది భగవత్ కృప వల్ల మనకి ఆటోమేటిక్గానే ఆ జ్ఞానము తెలుసుకోవాలని, ఆ సరైన గురువు మనకి రావడము, ఆ సరైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడము, ఇవన్నీ ఆటోమేటిక్గానే జరిగిపోయి ఆయన విద్యయ అమృతమశ్నుతే, ఆయన అమృతత్వాన్ని పొందుతాడు. అంటే జ్ఞానం, సరైన జ్ఞానం మనం తీసుకుని మనం ఆత్మానం అవసాదయ్యేదని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అప్పుడే మనకి ఈశావాస్యం ఇదం సర్వం అనే దృక్పథం, ఆ అవగాహన, ఆ ఎరుక వస్తాయి.